తైవాన్ ను కలిపేసుకునేందుకు డ్రాగన్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా? చైనా అధ్యక్షుడు అన్నంత పని చేస్తున్నారా? తైవాన్ చుట్టూ డ్రాగన్ ఎందుకు సైనిక విన్యాసాలు చేస్తుంది? అసలు చైనా టార్గెట్ ఏంటి? తైవాన్ ఏం చేయబోతోంది? చైనా అన్నంత పని చేస్తోంది. రీసెంట్ గా తైవాన్ ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తైవాన్ ఎప్పటికైనా చైనాలో విలీనం కాక తప్పదంటూ ధమ్కీలిచ్చారు జిన్పింగ్. ఇప్పుడు దాన్ని నిజం చేసేందుకు డ్రాగన్ కంట్రీ కుయుక్తులు పన్నుతోంది. తైవాన్ భూభాగం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 17 విమానాలు, 6 నావికాదళ నౌకలను చైనా మోహరించింది. డ్రాగన్ కంట్రీకి చెందిన ఈ విమానాలు, నావికాదళ నౌకలు తమ ద్వీపం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో 13 విమానాలు మధ్యస్థ రేఖను దాటి తైవాన్ నైరుతి జోన్లోకి ప్రవేశించినట్లు తైవాన్ వైమానిక రక్షణ శాఖ గుర్తించింది. తైవాన్ ను ఎప్పటినుంచో తన సొంత భూభాగంగా భావిస్తోంది చైనా. కానీ ఈ వాదనను తైవాన్ ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చైనా తైవాన్ పై దాడులకు సిద్ధమైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరి పనిలో వాళ్లున్నారు, వాళ్ల బాధలు వాళ్లకున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న చైనా తన కన్నింగ్ మైండ్ కు పదును పెడుతోంది. ఒకవైపు యుక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగింది. మరోవైపు పశ్చిమాసియాలో హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు సమయం ఆసన్నమైంది. ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది.